మలికిపురం ఇరుసుమండ ఓఎన్జీసీలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. బ్లోఅవుట్ జరిగి 24 గంటలు గడిచినా అగ్ని కీలలు కొనసాగుతున్నాయి. అయితే నిన్నటితో పోలిస్తే ప్రస్తుతం అక్కడ పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ముంబై నుంచి వచ్చిన ప్రత్యేక ఇంజనీర్ విభాగం పూర్తిగా మంటలు ఆర్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. ఇక బ్లోఅవుట్ అయిన రింగ్ చుట్టూ గుండా ఉన్న యంత్రాలను ఒక్కొక్కటిగా వేరే చోటికి తరలిస్తున్నారు అక్కడి సిబ్బంది. ఇక వాటర్ స్ప్రింక్లర్లతో అక్కడ హీట్ ను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సాయంత్రానికి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చే అవకాశాలున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. జరిగిన ఫ్లోట్ కి సంబంధించి ఆల్రెడీ ఓఎన్జీసీ నిన్న నైట్ నుంచి ఆ ఫ్లేమ్ ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లోకల్ ఓఎన్జీసీ టీమ్ నర్సాపూర్ నుంచి వచ్చి నిన్న నైట్ ఈ వాటర్ స్ప్రింక్లింగ్ సిస్టమ్ సెటప్ చేసాము. సో ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 7:30 నుంచి వాటర్ స్ప్రింక్లింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. అది మెయిన్ గా ఏంటంటే అక్కడ ఉన్న హీట్ ని రెడ్యూస్ చేస్తుంది. ప్రస్తుతానికి మనకి డైరెక్టర్ టెక్నికల్ టీమ్ ఓఎన్జీసీ ముంబై నుంచి అండ్ ఇంకొక టెక్నికల్ టీమ్ ఫ్రమ్ ముంబై వచ్చారు. సో అండ్ సిఇఓ డీప్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో ఈ 3 టీమ్స్ వచ్చి ఇప్పుడు అనలైజ్ చేస్తున్నారు. ఈ ఫ్లేమ్ ని అంటే రెడ్యూస్ కంటైన్ చేయాలా లేదంటే క్యాప్ పెట్టి క్లోజ్ చేసే ఆప్షన్ ఉందా అనేది టెక్నికల్ టీమ్ అనలైజ్ చేసాకే మనకి ఏంటి అనేది బై ఈవినింగ్ మోస్ట్లీ మనకి తెలుస్తుంది. సో ఆల్రెడీ నిన్న ఈవినింగ్ బ్లోఅవుట్ జరిగినప్పటి నుంచే మనకి ఇక్కడ ఉన్న ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం విలేజెస్ నుంచి అందరినీ కూడా ఎవాక్యువేట్ చేయడం జరిగింది. నియర్లీ 1500 హౌస్ హోల్డ్స్ ఉన్నారు. కొంతమంది రిలేటివ్స్ హౌసెస్ కి వెళ్ళారు చుట్టాలింటికి. అదర్ దాన్ దట్ మన దగ్గర ఇప్పుడు ఒక 650 మెంబర్స్ లక్కవరం ఎండి కళ్యాణ్ మండపంలో అండ్ మనకి ఇక్కడ గుబ్బలపాలెం పంచాయతీ ఆఫీస్ లో రీహాబిలిటేషన్ సెంటర్స్ లో ఉన్నారు. వాళ్ళకి ఇన్ టైమ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అండ్ నిన్న నైట్ జనరేటర్ అండ్ పవర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మనకి ఇరుసుమండ, లక్కవరం ఈ 2 విలేజెస్ లో ఉన్న ప్రజలకి నా విజ్ఞప్తి ఇదేనండి. ఇక్కడ ఫైర్ కంటైన్ అయ్యే వరకు మీకు రీహాబిలిటేషన్ సెంటర్ లో అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఓఎన్జీసీ టెక్నికల్ టీమ్ ని ఆల్రెడీ అడగడం జరిగింది. అది ఫైర్ అయితే స్ప్రెడ్ అనేది జరగదు, ఇక్కడే కంటైన్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ సైట్ కి రాకుండా ఇక్కడ ఉన్న ఎవరైతే ఆఫీసర్స్ అంటే టెక్నికల్ టీం ఉందో వాళ్ళకి సహకరించాలని కోరుతున్నాం.